బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, అసెంబ్లీ ప్రభారీలతో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ భేటీ అయ్యారు. దీనికి పార్టీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్, రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుంగ్, సహా ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్ హాజరవుతారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి హాజరయ్యారు. మునుగోడు బైపోల్ ప్రచారం వంటి అంశాలపై జాతీయ నేతలు ఈ భేటీలో దిశానిర్దేశం చేశారు. ఇక రేపు మెదక్ జిల్లా నర్సాపూర్లో జరిగే బహిరంగ సభకు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తో పాటు తరుణ్ చుంగ్, లక్ష్మణ్, సంజయ్ హాజరు కానున్నట్లు ఈ మీట్లో పేర్కొన్నారు. ఈ భేటీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ ప్రసన్న. బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలకు సంబంధించి, అసెంబ్లీకి సంబంధించినటువంటి అదేవిధంగా స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి బండి సంజయ్ తో కీలక సమావేశం అయితే నిర్వహించడం జరుగుతుంది. దీంతో ప్రధానంగా చూస్తే ఇటు ఎన్నికల దీనికి పార్టీ రాష్ట్ర సర్వసభ్య సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి సునీల్ బన్సాల్ కావచ్చు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి తరుణ్ చౌకి, అదేవిధంగా అరవింద్ మినిస్ట్రా, వీళ్ళందరూ కూడా ఒక కీలకమైన సమావేశం నిర్వహిస్తున్నారు. మునుగోడు బైపేరుకు సంబంధించినటువంటి సర్వసభ్య సమావేశం జరగబోతుంది. రేపు మెదక్ లో జరగబోతున్నటువంటి నర్సాపూర్ లోని జరిగేటువంటి బహిరంగ సభకు సంబంధించి కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తో పాటుగా పలువురు నేతలు పాల్గొనబోతున్న ఈ నేపథ్యంలోనే వీటికి సంబంధించినటువంటి సర్వసభ్య సమావేశం దాంతో పాటుగా మునుగోడు బైపోల్ కు సంబంధించినటువంటి ఒక కీలక సమావేశం జరుగుతుంది. బండి సంజయ్ నేతృత్వంలో అదేవిధంగా ఏదైతే సునీల్ బన్సాల ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి సభకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి బైపోల్ కు సంబంధించినటువంటి వాటి ప్రచారం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలి అన్నటువంటి యాంగిల్ లో మాత్రం కీలక సమావేశాలు జరుగుతున్నాయి. దాంతో పాటుగా పరకాల ఎంపీగా ఉన్నటువంటి మాజీ ఎంపీగా వ్యవహరించినటువంటి ఒక వ్యక్తి కూడా ఈ రోజు బీజేపీలో చేరబోతున్నట్టుగా అయితే సమాచారం అయితే అందుతుంది. అయితే బీజేపీ చేరికలతో పాటుగా చేరికల కన్వీనర్ గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ నేతృత్వంలో చాలా మంది ఇప్పటికే బీజేపీ వైపుగా మరుగుతున్న నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక సారాంశం ప్రకారంగా మునుగోడు ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా టీఆర్ఎస్ ని ఓడించాలి, బీజేపీని గెలిపించాలి అన్నటువంటి యాంగిల్ లో మాత్రం ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి పలువురు నేతలు కావచ్చు, జిల్లా అధ్యక్షులతో పాటుగా కీలక సమావేశం అయితే నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఈ సమావేశానికి సారాంశంగా మనం తీసుకున్నట్టయితే రేపు జరగబోయేటువంటి నర్సాపూర్ కి సంబంధించినటువంటి బహిరంగ సభ కావచ్చు, అదేవిధంగా మనకు మునుగోడు బైపోల్ కి సంబంధించినటువంటి కార్యవర్గ సమావేశం అయితే ప్రధానంగా కనబడుతుంది. కార్యవర్గ సమావేశంలో మాత్రం కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. బైపోల్ లో ఏ విధంగా అభ్యర్థిని గెలిపించాలి, దాంతో పాటుగా నూతనంగా ఇంకా ఎంతమందిని బీజేపీకి ఆహ్వానించాలి, ఏ నాయకులు బీజేపీలో చేర్చుకోవాలి అన్నటువంటి యాంగిల్ పై మాత్రం కీలక సమావేశం జరుగుతుంది అని చెప్పుకోవాలి. ప్రసన్న. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ. चलिए जी, आदिलाबाद अध्यक्ष सर जी नमस्कार। मेरा नाम पायल शेखर, मैं आदिलाबाद जिला का अध्यक्ष हूँ।